జంగారెడ్డిగూడెం పట్టణంలో ఓటు అడిగే హక్కు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉందని మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జంగారెడ్డిగూడెం పట్టణంలో సంక్షేమం మరియు రోడ్లు అభివృద్ధి జరిగిందని అన్నారు. ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. గడప గడపకి వెళ్ళి మరి ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ గారిని, ఎమ్మెల్యే అభ్యర్థి మన కంబం విజయరాజ్ గారిని గెలిపించమని, జగనన్న మరొకసారి ముఖ్యమంత్రి చేయాలని మేము గడప గడపకి వెళ్ళి ఓటు అడుగుతాం జరుగుతూ ఉంది. అందరూ కూడా మాకు జగన్ వర్గాల్లో ఈ పథకం వచ్చింది, అమ్మఒడి వచ్చింది, చేయూత వచ్చింది, పెన్షన్ ఇంటికి వస్తుంది అని చెప్పి ప్రజలందరూ చెప్తా ఉన్నారు. ఇవాళ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఓటు అడిగే హక్కు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఉంది. ఎందుకంటే ఈ రోజున సంక్షేమంతో పాటు రోడ్ల అభివృద్ధి, వాళ్ళ పట్టణంలో ప్రధాన రహదారులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్, కౌన్సిలర్ అందరం కూడా పట్టణంలో ప్రధాన రహదారులన్నీ మేమే వేయడం జరిగింది. అలాగే గడప గడపకి సంక్షేమం ఇవ్వడం జరిగింది. అందువలన ఓటు అడుగు హక్కు మాకే ఉందని చెప్పి మేము ఈ రోజున ప్రచారానికి వెళ్తుంటే ప్రజల